బంగ్లా మండలంలోని పి లింగాపురం గ్రామంలో జరుగుతున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను ఎంపీడీఓ గోపికృష్ణ పరిశీలించి ఉపాధి కూలీల హాజరు మాస్టర్ రోల్స్ ను తనిఖీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలు విపరీతంగా ఉన్నందువలన ఉపాధి కూలీలు ఉదయం 6 గంటలకు పనికి వెళ్లి 10 గంటల్లోపు ఇంటికి తిరిగి వెళ్లాలని సూచించారు. అనంతరం ఏపీఓ రేష్మా విలేకరులతో మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా పండ్ల తోటలు సుస్థిర ఆస్తులకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని 5 ఎకరాల లోపు ఉన్న చిన్నకారు రైతన్నలకు 100% సబ్సిడీతో మామిడి, అంజీరా, నిమ్మ పండ్ల తోటల పెంపకంతో రైతన్నలకు అస్థిర ఆదాయాన్ని కల్పించాలని, ఉత్పాదక ఆస్తులు, వ్యక్తిగత ఆస్తులు కల్పించాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని, వివిధ రకాల పండ్ల తోటలతో పాటు పూల తోటలు కూడా ఎంచుకొని సుస్థిర ఆర్థిక అభివృద్ధి పొందుటకు వీలుంటుందని ఆమె తెలియజేశారు. ఉపాధి హామీ కూలీలు మనకు గవర్నమెంట్ కేటాయించిన ప్రకారంగా 6 గంటలకు పనికి వెళ్ళాలి. అలాగే ఫస్ట్ ఫోటో మనకు క్యాప్చరింగ్ అయిపోయిన తర్వాత 4 గంటలు వచ్చేసి పని దగ్గర ఉండాలి. 4 గంటలు అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటో క్యాప్చరింగ్ అయిపోయి ఇళ్ళకి వెళ్ళిపోవాలనేసి మేము ప్రతి ఒక్కరికి మనం క్షేత్రస్థాయిలో కూడా తెలపడం జరుగుతుంది. కావున వడదెబ్బ బారిన పడుకోకుండా ఉపాధి హామీ కూలీలు జాగ్రత్తగా పనులు చేసుకోవాల్సిందిగా తెలుపుతారు. అలవెన్స్ ఏం లేదు. ఇంతమంది చేస్తున్నారు, రావాల్సిన పేమెంట్స్ మొన్నటి వరకు అనేది మనకు జూపాడు బంగ్లా మండలంలో వచ్చేసి ఉపాధి హామీ పని పథకం తరఫున మనకు 4,800 మంది ఉపాధి హామీ కూలీలు ప్రతిరోజు పనిచేయడం జరుగుతుంది. మనకు మే 3వ తేదీ వరకు మొత్తం పేమెంట్స్ కూడా కూలీల అకౌంట్లో జమ కావడం జరిగినది. అట్లేం లేదు. మనకు అమౌంట్ వచ్చేసి అంటే ఎకరాన్ని బట్టి వేరుగా ఉంటుంది. ఇప్పుడు మామిడి అనుకోండి, ఎకరాలకు 70. పండ్ల తోటలు మరియు ఇవి ఫ్లోరికల్చర్ కింద మల్లె మొక్కలు, గులాబీ మొక్కలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకు పూర్తిగా 100% సబ్సిడీతోనే ఇవ్వడం జరుగుతుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి జూపాడు బంగ్లా మండలానికి వచ్చేసి 125 ఎకరాల టార్గెట్ ఇవ్వడం జరిగింది. మనకు ఈ 125 ఎకరాలకు సంబంధించి మొత్తం 18 రకాల పండ్ల తోటలు ఇవ్వడం జరిగింది. ఈ 18 రకాలకు సంబంధించి మనకు 5 ఎకరాల లోపల ఉన్న చిన్న సన్నకారు రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. మన గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఫీల్డ్ అసిస్టెంట్లకు దరఖాస్తు ఇవ్వచ్చు. మండలం పరిధిలో అయితే ఉపాధి హామీ కార్యాలయానికి రైతులు దరఖాస్తు చేసుకోవాల్సినదిగా కోరడం.